సో గైస్ ఈరోజు సరిత గారు మన ముందు ఉన్నారు. సో 2 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ 1 time ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. బట్ యూపీఎస్సీలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ సో యాజ్ ఎ టీచర్ చాలా సక్సెస్ అయ్యారు, కానీ యూపీఎస్సీలో కాదు. సో ఈరోజు మనం ముఖ్యంగా సరిత మ్యామ్ పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యూపీఎస్సీలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే యూపీఎస్సీ సక్సెస్ రేషియో తక్కువ ఉంది, తర్వాత ఏంటి అనే దానికి క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. దానికి సంబంధించిన ఆన్సరే ఈరోజు మనము సరిత మ్యామ్ని అడిగి మనం తెలుసుకుందాము. దాదాపు ఒక 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దిల్సుఖ్ నగర్లో మీరు ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ, అంటే ఎస్ఎస్సికి సంబంధించి అయినా కానీ, ఆర్ఆర్బీకి సంబంధించి కానీ, లేకపోతే ఎస్ఐకి సంబంధించి, పీసీకి సంబంధించి, తర్వాత వచ్చేసి ఇంకా మల్టిపుల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ యూ మే సీ సరిత మ్యామ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో అంత సక్సెస్ ఎలా అయ్యారు, సో అండ్ యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఇంకేం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అడిగి తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హలో సార్. సో హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. సో కొంచెం టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. సో అయితే యూపీఎస్సీ జర్నీ మీరు స్టార్ట్ చేశారు. ఎస్. యూపీఎస్సీలో 2 times మెయిన్స్ రాశారు అండ్ 1 time ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. జనరల్గా యూపీఎస్సీ సక్సెస్ అవ్వకపోతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ అవుతారు జనరల్గా. అవునవును. బట్ యూ చూస్ డిఫరెంట్ పాత్. అసలు ఎందుకని మ్యామ్, అసలు అది తెలుసుకోవచ్చు ఫస్ట్. యాక్చువల్లీ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను నేను. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు జనరల్ సైన్స్ మీద అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉండేది. ప్లస్ నాకు అది చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్, ఎక్కువ ఫోకసివ్గా ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసేదాన్ని. అండ్ కొన్ని రీజన్స్ వల్ల నేను అక్కడ గెట్ ఇన్ అవ్వలేకపోయాను. తర్వాత ఏంటంటే నాకు కోవిడ్ సిచ్యువేషన్లో ఆ టైంలోనే నేను యూపీఎస్సీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ అప్పుడు కూడా అవ్వలేదు కోవిడ్ సిచ్యువేషన్లో. ఇంకా సమ్ రీజన్స్ వల్ల అప్పుడు నేను వేరే జాబ్ కూడా చేస్తూ ఉండే. ఇంకా సైన్స్ మీద బాగా గ్రిప్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లోనే కొంతమంది ఫ్యాకల్టీస్ ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేశారు. సో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అని. అప్పట్లో నేను ఇనీషియల్గా అశోక్ నగర్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో నేను చెప్పాను. Group 2 చెప్పాను అండ్ Group 1 ప్రిలిమ్స్కి చెప్పాను, మెయిన్స్కి కూడా కొంతమంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చాను. ఇలా చాలా చేశాను. ఇంకా ఒక్కసారి నేను దిల్సుఖ్ నగర్ మార్కెట్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాల్స్ వచ్చాయి. సో నన్ను పిలిచారు, అక్కడికి వెళ్ళాను. సో అక్కడ బయాలజీ సబ్జెక్ట్ని టీచ్ చేశాను, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి. సో అక్కడ కొంచెం బాగా నేమ్ వచ్చింది. సో సబ్జెక్ట్ కూడా బాగా చెప్పాను, స్టూడెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ మేనేజ్మెంట్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా నా జర్నీ అనేది అలాగా కంటిన్యూ అయిపోయింది. సో దిల్సుఖ్ నగర్ అండ్ అమీర్పేట్, ఇంకా కొన్ని నాన్ లోకల్స్ కూడా విజయవాడ, కరీంనగర్, వరంగల్, అట్లా ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేను నాన్ లోకల్స్కి కూడా అప్పట్లో చాలా విజిట్ చేశాను. చాలా ఇన్స్టిట్యూషన్స్లో నేను క్లాసెస్ చెప్పాను. ఇంకా వన్స్ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిందో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అలా చెప్పడం వల్ల కొంచెం మార్కెట్లో రీచింగ్ ఎక్కువ ఉంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యాను, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నేను తెలిసాను. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. సో అలా కంటిన్యూ అయింది. ఓకే మ్యామ్, జనరల్గా యూపీఎస్సీలో సక్సెస్ రేట్ మనకు తెలుసు తక్కువ ఉంది. అండ్ కొంతమంది మా దగ్గరకు వస్తుంటారు, సాఫ్ట్వేర్ అని చెప్పి ఎట్లా ఎక్స్చేంజ్ చేయాలని మన దగ్గరకు వస్తుంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే సిమిలర్గా ఏ ఎగ్జామ్స్కి, వాట్ ఇఫ్ నాట్ యూపీఎస్సీ అంటే మీరు ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయని మీరు చెప్తారు అండ్ సిమిలర్గా సిలబస్ ఉండేవి? ఎస్. సో బేసిక్గా యూపీఎస్సీ అనేది ఇది మన ఇండియాలో కొంచెం టఫెస్ట్ ఎగ్జామ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో బికాస్ కొన్ని లక్షల మంది యూపీఎస్కి అప్లై చేస్తారు, బట్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సో మన లాస్ట్ టైం కూడా రీసెంట్గా చూస్తే మనకు అరౌండ్ 1000 సెలెక్షన్స్, అంటే రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యూపీఎస్సీకి ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు మన ఇండియా వైడ్ మొత్తం. సో ఇందులో సక్సెస్ కాని వాళ్ళు, ఇప్పుడు చాలా మంది నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాను కదా. సో అక్కడ కూడా యూపీఎస్సీ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో యూపీఎస్సీకి 2 years ప్రిపేర్ అయ్యాం, 3 years ప్రిపేర్ అయ్యాం, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాం, మెయిన్స్ రాసాం, కానీ అక్కడ గెట్ ఇన్ అవ్వలేకపోతున్నాం. ఎక్కువ రోజులు ఇంకా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోలేరు, ఏజ్ అయిపోతూ ఉంటుంది, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, సో వాళ్ళకి ఫినాన్షియల్ బర్డెన్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక డైవర్షన్ తీసుకుంటారు, ఇంకొక వేరే స్కోప్ ఏముంది అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ అనేసి. సో వీళ్ళంతా ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీలో ఫెయిల్ అయిన వాళ్ళు, సక్సెస్ కాలేని వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా చూస్ చేసుకుంటారు. సో ఎస్ఎస్సిలో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి,
సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి వాటిల్లో కూడా. ఓకే ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఓకే. సేమ్ యూపీఎస్సీ బోర్డ్ కండక్ట్ చేస్తుంది. అండ్ అందులో కూడా డిఫెన్స్ లో అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, అందులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా చాలా మంచి డిపార్ట్మెంట్స్ లో కూడా ఎస్ఎస్సిలో కూడా ఉన్నాయి. ఎస్ఎస్సిలో కూడా ఉన్నాయి. ఓకే. సాలరీస్ ఎలా ఉండొచ్చు మ్యామ్ అయితే? సాలరీస్ కూడా మినిమం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో 40,000 మినిమం పే చేస్తారు సార్. మినిమం స్టార్టింగ్ బేస్ పే 40,000 ఉంది ఎస్ఎస్సికి. సో 80-90,000 వాళ్ళకు కూడా వస్తుంది. తక్కువ శాలరీస్ అయితే ఏం లేవు అపార్ట్ ఫ్రమ్ అలవెన్సెస్. ఇంకా ఇది కంట్రీ వైజ్ కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఎస్ఎస్సి అదర్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ఎస్సి కాకుండా ఇంకా ఆర్ఆర్బి నోటిఫికేషన్ కూడా ఉంది. రీసెంట్ గానే ఆర్ఆర్బి 9,970 పోస్టులు ఏఎల్పిలో మనకు రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఆర్ఆర్బిలో కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ నోటిఫికేషన్స్ అనేవి ఆర్ఆర్బిలో కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి మనకి. అవి కాకుండా ఇంకా పోలీస్ నోటిఫికేషన్స్, ఎస్ఐపిసి, ఇప్పుడు మన బోత్ తెలుగు స్టేట్స్ లో ఏపీ తెలంగాణలో కూడా ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇలా ఈవెన్ యూపీఎస్సీ వాళ్ళు కూడా ఎస్ఐ జాబ్లు కొడతారు. రీసెంట్ గా ఈవెన్ గ్రూప్ 1 లో కూడా చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కే గ్రూప్ 1 తెలంగాణలో రీసెంట్ మనకి లైక్ రిజల్ట్ వచ్చింది కదా, యూపీఎస్సీ ఆస్పిరెంట్సే ఉన్నారు మోస్ట్లీ. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కడో చోట సక్సెస్ అవుతారు. ఇంక ఇవన్నీ కాకుండా ఈవెన్ నాలాగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నేను కూడా అక్కడే వెళ్ళాను కదా. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మ్యామ్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తా ఉన్నారు. సో ఇది మిస్ చేశాను, అందుకే గుర్తు చేస్తున్నట్టు. అవునవును. ఈవెన్ నా ఆఫీస్ లోనే, నా కొలీగ్స్ లోనే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి గ్యాప్ వచ్చి, వాళ్ళ ఎడ్యుకేషన్ కి మళ్ళీ 4-5 years గ్యాప్ వచ్చి కూడా ఇంక ఇక్కడ గెటిన్ అవ్వలేక మళ్ళీ అక్కడ లైక్ ప్రైవేట్ ఇండస్ట్రీలో వచ్చి సాఫ్ట్వేర్, హెచ్ఆర్, మార్కెటింగ్ ఇట్లా చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సక్సెస్ అవ్వడం అంటే ఒకే ఫీల్డ్ లోనే అవ్వాలి అని ఏమి ఉండదు సార్. బట్ మనం టార్గెట్ పెట్టుకుంటాం, సో 99% రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే అక్కడ మనం స్ట్రక్ అవ్వలేం కదా, లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి. కాబట్టి వేరే ఆప్షన్స్ని కూడా మనం చూస్ చేసుకుంటే బెటర్. అంటే లైక్ అందుకే నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఒకదాని మీదే ఉండకూడదు.